హాయ్ వ్యూవర్స్. ఇవాళ లాగ్ షిప్ లోడింగ్ ఇది మన టాపిక్. ఇదిగోండి మేము న్యూజిలాండ్ వెళ్ళి న్యూజిలాండ్ నుంచి నెల్సన్ అనే ప్లేస్ లోంచి లాగ్స్ లోడ్ చేసుకొని వచ్చామండి. ఇది ఈ షిప్ కాదు, నేను ఇంతకుముందు చేసిన షిప్. చూడండి, ఇదంతా లాగ్ యార్డ్. ఇదంతా లాగ్ కట్ చేసుకొని తీసుకొచ్చి ఆరబెడతారు. అదిగోండి అక్కడ ప్యాచెస్ కనపడుతున్నాయి చూసారా? ఆ ప్యాచెస్ కట్ చేసి ఇక్కడ పెడతారు, మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తారు ఆ ఏరియా అంతా. ఇది ఒక శాంక్చులరీ ప్లేస్ న్యూజిలాండ్ లో. అంటే బర్డ్ శాంక్చులరీస్ అట్లా ఉంటాయి కదా, అట్లా చాలా రిజర్వ్డ్ ఫారెస్ట్ లాగా. అదిగోండి ప్యాచెస్ ఉన్నాయి చూడండి, అట్లా ఆ ప్యాచెస్ అన్ని కట్ చేసి లాగ్ తయారు చేస్తారు, మళ్ళీ అక్కడ ప్లాంటింగ్ చేస్తారు. ఇక చూడండి, చుట్టూ మౌంటైన్సే. ఎంత బ్యూటిఫుల్గా ఉండే అంటే అంత బ్యూటిఫుల్గా ఉండే ఆ ప్లేస్ మాత్రం. కానీ న్యూజిలాండ్, న్యూజిలాండ్ అండి, చాలా అందంగా ఉంటది. అదిగోండి చూడండి, మేము ఆ కొండల మధ్యలోంచి అట్లా వచ్చాం. ఇక్కడ ఎక్కువ షిప్స్ రావు. ఇవన్నీ షిప్స్ లోడింగ్ కూడా మా క్రెయిన్సే, షిప్ క్రెయిన్సే వాడాలి, ఎందుకంటే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏ ఉండవు. చాలా యూనో రిమోట్ ప్లేస్ లాగా. అది చూడండి, ఆ కొండల దారిలోంచి వచ్చాం మేము. అదిగోండి ఆ క్రెయిన్ తో అట్లా తీసినాయి, అది ఆ లోపల ఉన్న మెషిన్ సర్దుతా ఉంటది కర్రల్ని. సర్ది లోడింగ్ కంప్లీట్ చేస్తారు. అదిగోండి ఆల్మోస్ట్ హాఫ్ లోడింగ్. నేను బయటికి వెళ్ళే ముందు షిప్కి వచ్చి తీసా. చూడండి, మీకోసం సరౌండింగ్ ఫొటోస్ తీసా. న్యూజిలాండ్ లో నేను బయటికి వెళ్ళేటప్పుడు అగో ఆ కనపడేది సీమెన్స్ క్లబ్. మేము నియరెస్ట్ టౌన్కి వెళ్ళాము. ఇదిగోండి లోడింగ్ అయిన తర్వాత కింద నుంచి షిప్ డెక్ మీద చూస్తే అట్లా ఉంటుంది. అగో అట్లా కార్గో హోల్డ్స్ మొత్తం ఫిల్ చేస్తారు. తర్వాత పైన కూడా ఫిల్ చేస్తారు, లోపల సర్దడం ఇట్లా సర్దుతారు. ఇదిగోండి ఇది మేము బయటికి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ ఇవి న్యూజిలాండ్ లో. పార్క్స్ కానీ గార్డెన్స్ కానీ చాలా బాగున్నాయండి నిజంగా. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే న్యూజిలాండ్ అనేమో. ఇదిగోండి ఇది నియరెస్ట్ టౌన్. నేను బయటికి వెళ్ళింది చాలా చిన్న టౌన్, కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.